అందరికీ నమస్తే, నేను శేఖర్. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శేఖర్ ట్యూబ్. మనం ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే మన తెలంగాణలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులోని లింక్ 1 గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం, అది కూడా లైవ్లో విజువల్స్ చూసుకుంటూ. చలో ఇంకెందుకు లేటు, వెళ్దాం కాళేశ్వరం టూర్. ప్రజెంట్ అయితే మార్నింగ్ 8 అవుతుంది. మనం ఫస్ట్ టిఫిన్ చేసి ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అయిపోదాం. మనం అయితే ఒక దోశ చెప్పినాం, దోశ రెడీ చేస్తుండే ఇప్పుడు. టేస్ట్ బాగుంది దోశ. ప్రజెంట్ అయితే మనం కాళేశ్వరంలో ఉన్నాము. కాళేశ్వరంలో ఈ హోటల్లో అయితే టిఫిన్ అదిరిపోయింది. ఇది హోటలు. బ్రో దోశ అదిరింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక రిజర్వాయరో ఒక బ్యారేజో కాదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే దాదాపు 204 కిలోమీటర్ల టన్నెల్స్, 1530 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 20 పంప్ హౌజులు, 20 రిజర్వాయర్లు, అలాగే 10ల సంఖ్యలో సబ్స్టేషన్లు, ఇవన్నీ మొత్తం కలిపితేనే మన కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల దాదాపు 240 టీఎంసీల నీటిని వాడుకోవచ్చు. 100 అడుగుల ఎత్తులో ఉన్న నీటిని దాదాపు 600 అడుగుల ఎత్తులో ఉన్న కొండపోచమ్మ సాగర్కి తరలించడమే ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ ప్రాజెక్టు వల్ల దాదాపు 18 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందుతుంది. అలాగే ఆల్రెడీ ఉన్న 18 లక్షల ఎకరాలకు నీటిని కంటిన్యూ చేయవచ్చు. ఈ ప్రాజెక్టు వల్ల మన తెలంగాణలో ఉన్న 33 జిల్లాల్లో దాదాపు 20 జిల్లాలకు లబ్ధి చేకూరుతుంది. అసలు బ్యారేజీకి రిజర్వాయర్కి తేడా ఏంటంటే, నీటిని నిల్వ చేయడానికి నిర్మించిందే రిజర్వాయరు, అలాగే నీటిని మళ్లించడానికి నిర్మించిందే బ్యారేజ్. కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ గురించి షార్ట్కట్లో చెప్పుకుందాము. గోదావరి నది మన తెలంగాణలో నిజామాబాద్లో ప్రవేశిస్తుంది. అప్పుడు మన గోదావరి నదిలో నీరు చాలా తక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఎగువన మహారాష్ట్రలో అనేక డ్యాములు కట్టారు కాబట్టి. అలా ప్రవహించుకుంటూ గోదావరి నది మన కాళేశ్వరం దగ్గరికి వస్తుంది. కాళేశ్వరం దగ్గర ప్రాణహిత నది, గోదావరి నది రెండు కలుస్తాయి. ఈ రెండు కలిసినప్పుడు ఇక్కడ నీటి లభ్యత ఎక్కువగా ఉంటుంది. కాళేశ్వరం నుండి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఒక బ్యారేజీ, మేడిగడ్డ వద్ద ఒక బ్యారేజీ నిర్మించారు. ఈ బ్యారేజీ వల్ల కొంత నీరు అక్కడ ఆగుతుంది, ప్రవాహం ఆగుతుంది. ఇలాంటి సేమ్ బ్యారేజీనే మేడిగడ్డ బ్యారేజీ ఎగువన అన్నారం వద్ద మరొక బ్యారేజీ నిర్మించారు. సేమ్ అక్కడ కూడా కొంత నీరు ఆగుతుంది. సేమ్ మళ్ళీ అన్నారం ఎగువన అలాంటి బ్యారేజీ సుందిల్ల వద్ద నిర్మించారు. అక్కడ కూడా మళ్ళీ కొంత నీరు స్టాప్ అయిపోతుంది. ఇలా 3 బ్యారేజీలు నిర్మించారు గోదావరి నది పైన. ఒకదాని ఎగువన మరొకటి 3 బ్యారేజీలు నిర్మించారు. ఫస్ట్ మేడిగడ్డ బ్యారేజీ, తర్వాత అన్నారం బ్యారేజీ, తర్వాత సుందిల్ల బ్యారేజీ. మేడిగడ్డ బ్యారేజీ వల్ల ఆగిన నీటిని గ్రావిటీ కెనాల్స్ ద్వారా పంపించలేం, ఎందుకంటే నీటిని పైకి పంపించాల్సి ఉంటుంది మన తెలంగాణ పైకి. దానికోసం ఏం చేశారంటే, మేడిగడ్డ వద్ద ఉన్న కన్నెపల్లి వద్ద పంప్ హౌజ్ నిర్మించి పెద్ద పెద్ద మోటార్ల సహాయంతో మేడిగడ్డ బ్యారేజ్లో ఉన్న నీటిని తోడి ఒక కాలువలో పోసిరు. ఆ కాలువ నేరుగా వెళ్ళి అన్నారం బ్యారేజ్లో కలుస్తుంది. సేమ్ మళ్ళీ అన్నారంలో కూడా సేమ్ ఒక పంప్ హౌజ్ నిర్మించి, అన్నారం పంప్ హౌజ్ నిర్మించి అక్కడ పెద్ద పెద్ద మోటార్లతో అన్నారం బ్యారేజ్లో ఉన్న నీటిని తోడి ఒక కాలువలో పోస్తారు. సేమ్ మళ్ళీ ఆ నీరు కాలువ ద్వారా వెళ్ళి పైన ఉన్నటువంటి సుందిలలో కలుస్తుంది. సుందిల వద్ద కూడా పంప్ హౌజ్ నిర్మించి మోటార్ల సహాయంతో ఒక కాలువలో తోడి వస్తారు. మళ్ళీ ఆ నీరు అన్నిటికంటే ఎగువన ఉన్నటువంటి ఎల్లంపల్లిలో కలుస్తుంది. ఇలా నీటిని పైకి లిఫ్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయింది. ఇది కాళేశ్వరం ప్రాజెక్టులో లింక్ 1 భాగము, మేడిగడ్డ నుండి ఎల్లంపల్లి వరకు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మేడిగడ్డ బ్యారేజ్ అనేది ముఖ్యమైన బ్యారేజీ. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు గుండె లాంటిదని చెప్పుకోవచ్చు. మనమైతే ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు వెళ్ళి చూద్దాం అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో. చలో వెళ్దాం మేడిగడ్డ బ్యారేజ్. ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే మన కాళేశ్వరం ప్రాజెక్టులో ముఖ్యమైనటువంటి మేడిగడ్డ బ్యారేజీ. ఇదంతా ఇక్కడ మనం చూసుకోవచ్చు, పెద్ద పెద్ద గేట్లు ఉన్నాయి. ఇవన్నీ మొత్తం గేట్సే. ఈ మేడిగడ్డ బ్యారేజీ వద్ద దాదాపు 100 మీటర్ల ఎత్తుతో 85 గేట్లు అడ్డంగా ఉన్నాయి ఈ బ్యారేజీకి. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ బ్యారేజీ గేట్లు చాలా పెద్దగా ఉన్నాయి. ఇవి ప్రజెంట్ అయితే ఈ గేట్లు మొత్తం ఓపెన్ చేసి ఉంచారు. కింద నుండి వాటర్ ఫ్లో జరుగుతుంది. మనం చూసుకోవచ్చు కింద నుండి వాటర్ ఫ్లో వెళ్ళిపోతుంది కిందికి. ఈ మేడిగడ్డ బ్యారేజీ ద్వారా దాదాపు 16 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చు. ఇలా నిల్వ చేసిన నీరు ఈ మేడిగడ్డ బ్యారేజీ నుండి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కాళేశ్వరం దాకా ఈ నీరంతా ఆగుతుంది అన్నట్టు. ఈ బ్యారేజీ ద్వారా ఆగిన నీటిని కాళేశ్వరం దగ్గరలో గల కన్నెపల్లి పంప్ హౌజ్ నుండి అన్నారం బ్యారేజ్లోకి ఎత్తిపోస్తారు. ఈ కన్నెపల్లి పంప్ హౌజ్ను లక్ష్మీ పంప్ హౌజ్ అని కూడా పిలుస్తారు. మనం ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజీ నుండి కన్నెపల్లి పంప్ హౌజ్ దగ్గరికి వెళ్ళిపోదాం. మనం ఇక్కడ చూసుకోవచ్చు మేడిగడ్డ బ్యారేజీ వద్ద కుంగిన పిల్లర్లు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి కొంచెం దూరం స్ట్రేట్గా ఉంది, ఆ మధ్యలో కొంచెం కిందికి డౌన్ అయిపోయింది చూసిరా. అక్కడనే ఈ
పిల్లర్లు కుంగిన పార్ట్. ఇక్కడ స్ట్రైట్గా చూసుకుంటే మన మధ్యలో కొంచెం డౌన్ చూసుకోవచ్చు, అది కుంగిన ప్లేస్. ఇది మేడిగడ్డ బ్యారేజ్ వద్ద ప్రజెంట్ సిచ్యువేషన్. మనమైతే ప్రజెంట్ మన మేడిగడ్డ బ్యారేజీ యొక్క లక్ష్మీ పంప్ హౌస్ దగ్గర ఉన్నాము. ఇది కన్నెపల్లి వద్ద ఉన్న లక్ష్మీ పంప్ హౌస్. ఇది లోపల మన రేకుల షెడ్ కింద పెద్ద పెద్ద మోటార్లు ఉంటాయి అక్కడ. ఇక్కడ మనం చూసుకోవచ్చు గోదావరి నది మనకు కనిపిస్తుంది ముందట. ఈ మేడిగడ్డ బ్యారేజ్ వల్ల ఇక్కడ దాకా వాటర్ నిలిచిపోతాయి. ఈ నిలిచి ఉన్న వాటర్ని ఈ కాలువ ద్వారా ఈ పంప్ హౌస్లోకి తెస్తారు. ఇక్కడ దాకా. ఇక్కడ నుంచి ఆ పంప్ హౌస్లో ఉన్న మోటార్ల సహాయంతో ఎత్తి ఒక 1/2 కిలోమీటర్ ముందట ఒక కాలువలో పోస్తారు. ఆ కాలువ నేరుగా వెళ్ళి ఎగువన ఉన్నటువంటి అన్నారం బ్యారేజ్లో కలుస్తుంది. ఇక్కడ మొత్తం 19 మోటార్లు ఉన్నాయి. పెద్ద పెద్ద మోటార్ల సహాయంతో అక్కడ ఉన్న నీటిని ఎత్తి మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ కాలువలో పోస్తారు. ఇది లక్ష్మీ పంప్ హౌస్కి ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఇక్కడ నుండి ఈ కాలువ ద్వారా నీరు నేరుగా వెళ్ళి ఎగువన ఉన్నటువంటి అన్నారం బ్యారేజ్లో కలుస్తుంది. మనం ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి అన్నారం బ్యారేజ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ప్రజెంట్ పంప్ హౌస్ ముందటనైతే ప్రెస్ మీట్లు జరుగుతూ ఉన్నాయి, నీటిని పంపు చేయాలా వద్దా అనే విషయం పైన. అక్కడ మనం చూసుకోవచ్చు ప్రెస్ మీట్ జరుగుతుంది. ఇది మన మేడిగడ్డ వద్ద ఉన్న లక్ష్మీ పంప్ హౌస్ వద్ద ప్రజెంట్ సిచ్యువేషన్. దాన్ని పూర్తిగా నింపుకునేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఎందుకు దాని గురించి పరిశీలించడం లేదు, ఎందుకు ఒత్తిడి చేయడం లేదు, ఎందుకు అఖిలపక్షాన్ని పిలవడం లేదు, ఎందుకు రైతు సంఘాలను విస్మరిస్తూ ఉన్నారు, ఎందుకు ఇంజనీర్లతోని కూర్చొని మాట్లాడి సమగ్రమైనటువంటి చర్చలు చేసి దీనికి పరిష్కారం ఏమిటి అని చెప్పేసి ఎందుకు ఆలోచించడం లేదు. సిపిఎం పార్టీ వాళ్ళు సంథింగ్ ప్రెస్ మీట్ ఇస్తున్నారు, నీళ్లు పంపేయాలని ఇళ్ళకెళ్ళి లక్ష్మీ పంప్ హౌస్ నుండి. ఇలా ఈ కాలువ ద్వారా 15 కిలోమీటర్లు ప్రయాణించి అన్నారం బ్యారేజ్లో మేడిగడ్డ బ్యారేజీ నీళ్ళు కలుస్తాయి. ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇది అంతా అన్నారం బ్యారేజ్. ఇది లక్ష్మీ పంప్ హౌస్ నుండి వచ్చిన కాలువ. ఈ కాలువ ద్వారా మేడిగడ్డ బ్యారేజ్ నీళ్లు ఈ అన్నారం బ్యారేజ్లో ఇక్కడే కలుస్తాయి. మనమైతే ప్రజెంట్ అన్నారం బ్యారేజీ వద్ద ఉన్నాము. ఈ అన్నారం బ్యారేజీనే సరస్వతి బ్యారేజీగా పిలుస్తారు. మన వెనకాల కనిపిస్తుంది ఇదే అన్నారం బ్యారేజ్. ఈ అన్నారం బ్యారేజీకి దాదాపు 12 మీటర్ల హైట్తో 66 గేట్లు ఉన్నాయి. ఇక్కడ దాదాపు 1.5 కిలోమీటర్ల పొడవు ఉంటుంది ఇటు నుంచి అక్కడి వరకు. మనం ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఆ గేట్లు మొత్తం ఓపెన్ చేసి ఉన్నాయి. వాటర్ ఫ్లో కూడా ఏం కనిపిస్తలేదు ఇక్కడ. ఈ బ్యారేజీ యొక్క నీటి సామర్థ్యం 10 టీఎంసీలు. ఈ అన్నారం బ్యారేజ్ గేట్లు మొత్తం మూసివేస్తే ఇక్కడ నుండి దాదాపు 30 కిలోమీటర్ల దూరం వరకు నీటి ప్రవాహం ఆగుతుంది. ఆ నీటిని పంప్ హౌస్ సహాయంతో అన్నారం పంప్ హౌస్, దాన్నే సరస్వతి పంప్ హౌస్ అని కూడా పిలుస్తారు, దాని సహాయంతో ఎత్తి ఒక కాలువలో పోస్తారు. మళ్ళీ ఆ కాలువ నుండి నేరుగా వెళ్ళి ఎగువన ఉన్న సుందిల బ్యారేజ్లో కలుస్తుంది. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే అన్నారం బ్యారేజ్ యొక్క పంప్ హౌస్ అయినటువంటి సరస్వతి పంప్ హౌస్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇది మన కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం బ్యారేజ్ యొక్క పంప్ హౌస్. దీన్నే సరస్వతి పంప్ హౌస్ అని కూడా అంటారు. అక్కడ దూరంగా కనిపిస్తుంది రేకుల షెడ్. అందులోనే పెద్ద పెద్ద మోటార్లు ఉంటాయి, 12 పెద్ద మోటార్లు ఉంటాయి. ఆ మోటార్ల సహాయంతో గోదావరి నదిలో ఉన్న నీటిని తోడి ఈ పంప్ హౌస్కు ఒక 1/2 కిలోమీటర్ దూరంలో, అక్కడ దూరంగా మనం చూడొచ్చు, అక్కడ ఒక లైన్ లాగా కనిపిస్తుంది. దాని ముందు అక్కడ పోస్తాయి పైపుల ద్వారా. ఈ మొత్తం అండర్గ్రౌండ్లో మొత్తం పైపులు ఉంటాయి. మనకు కనిపిస్తున్న ఈ పైపులు మోటార్లు ఎయిర్ తీసుకోవడానికి సంబంధించినవి. ఈ పైపులు దాదాపు పంప్ హౌస్ నుండి ఒక 1/2 కిలోమీటర్ ముందు మనకి వాటర్ పోస్తాయి ఈ మోటార్లు. ఈ పంప్ హౌస్ వెనకాల ఒక చిన్న కాలువ ద్వారా గోదావరి నీటిని ఈ మోటార్ల వద్దకు తెస్తారు. పంప్ హౌస్ నుండి కొంచెం దూరంలో మనకి ఆ పెద్ద పెద్ద మోటార్ల ద్వారా నీటిని ఇక్కడ విడుదల చేస్తారు. ఈ నీటిని ఇక్కడ పోసిన నీరు నేరుగా వెళ్ళి పక్కనే ఉన్నటువంటి సుందిల బ్యారేజ్లో కలుస్తుంది. ఇదంతా సుందిల బ్యారేజీ. పక్కన మనకు కనిపిస్తుంది సుందిల బ్యారేజ్ ఒక గేట్లు అక్కడ. ఇప్పుడు మనం సుందిల బ్యారేజ్ గేట్ల కాడికి ఒకసారి వెళ్దాం. మనమైతే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో 3వ బ్యారేజ్ అయినటువంటి సుందిల బ్యారేజ్ వద్ద ఉన్నాము. మన వెనకాల కనిపిస్తుంది ఇదే సుందిల బ్యారేజీ. దీన్నే పార్వతి బ్యారేజ్ అని కూడా అంటారు. ఈ బ్యారేజ్కి దాదాపు 74 వరకు గేట్లు ఉన్నాయి. 1.5 కిలోమీటర్న్నర వరకు పొడవు ఉంటుంది సుందిల బ్యారేజ్. ప్రజెంట్ అయితే సుందిల బ్యారేజ్ గేట్లు కూడా ఓపెన్లో ఉన్నాయి. ఎలాంటి ప్రవాహాలు కూడా ముందుకు వెళ్ళడం లేదు. మనం చూసుకోవచ్చు వాటర్ ఫ్లో ఏం లేదు. ఇక్కడ ఒక చుక్క కూడా వాటర్ ఫ్లో లేదు.
ఈ సుందిల్ల బ్యారేజ్ గేట్లు మొత్తం క్లోజ్ చేసినప్పుడు ఇక్కడ వాటర్ మొత్తం ఇక్కడ నుండి దాదాపు ఒక 30 కిలోమీటర్ల దూరం వరకు స్టోరేజ్ అయి ఉంటాయి. మళ్ళీ అక్కడ సుందిల్ల పంప్ హౌస్ ద్వారా, దాన్నే పార్వతి పంప్ హౌస్ అని కూడా అంటారు, ఆ పంప్ హౌస్ ద్వారా పెద్ద పెద్ద మోటార్ల సహాయంతో ఈ సుందిల్ల బ్యారేజ్లో ఉన్న నీటిని తోడి పక్కన ఒక కాలువలోకి వస్తారు. ఆ కాలువ నేరుగా వెళ్ళి పైన ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టులో కలుస్తుంది. మనం ఇప్పుడు సుందిల్ల పంప్ హౌస్, పార్వతి పంప్ హౌస్ దగ్గరికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. మనమైతే ప్రజెంట్ సుందిల్ల పంప్ హౌస్ దగ్గర ఉన్నాము. దీన్నే పార్వతి పంప్ హౌస్ అని కూడా అంటారు. మనం అక్కడ దూరంగా చూసుకోవచ్చు ఒక రేకుల షెడ్డును. అక్కడ కనిపిస్తున్న రేకుల షెడ్లో దాదాపు 9 పెద్ద పెద్ద మోటార్లు ఉంటాయి. ఒక్కొక్క మోటార్ 145 మెగావాట్ల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ 9 మోటార్ల సహాయంతో సుందిల్ల బ్యారేజ్లో ఉన్నటువంటి నీటిని తోడి మనకు కనిపిస్తున్న ఈ పైపుల ద్వారా ఈ కాలువలో పోస్తారు. ఈ కాలువ ద్వారా నీరు నేరుగా వెళ్ళి పక్కనే ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టులో కలుస్తుంది. ఇప్పుడు మనం ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్దకు వెళ్ళి ఒకసారి చూద్దాం ఎలా ఉందో. ఇదంతా సుందిల్ల పంప్ హౌస్. ఈ కాలువ ద్వారా నీరు నేరుగా ఇలా వచ్చి పక్కనే ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టులో కలుస్తుంది. మనకు దూరంగా కనిపిస్తుంది ఇదే ఎల్లంపల్లి ప్రాజెక్టు. ఇదంతా ఎల్లంపల్లి ప్రాజెక్ట్. ఇప్పుడు మనం చూస్తున్నది శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టును 2016లో దాదాపు 5,400 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించారు. ఈ ప్రాజెక్టు సామర్థ్యం వచ్చి 20 TMCల వరకు ఉంటుంది. దీనికి 62 గేట్లు ఉంటాయి. ఇదంతా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్. ఇక్కడ గేట్లు కూడా ఉన్నాయి, మనం చూసుకోవచ్చు. గేట్లు క్లోజ్లో ఉన్నాయి. వాటర్ స్టోరేజ్ అయితే కొంతవరకు ఉంది ఇక్కడ ప్రజెంట్. ఇది మన కాళేశ్వరం ప్రాజెక్టులోని లింక్ 1లో భాగమైనటువంటి మేడిగడ్డ బ్యారేజ్ నుండి నీళ్లు తోడి అన్నారం బ్యారేజ్లో వస్తారు. అన్నారం బ్యారేజ్లో నీళ్లు తోడి సుందిల్ల బ్యారేజ్లో వస్తారు. సుందిల్ల బ్యారేజ్లో నీళ్లు తోడి మనకు కనిపిస్తున్న ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టులో వస్తారు. ఇక్కడ వరకు లింక్ 1 భాగం. ఇది కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ నుండి ఎల్లంపల్లి వరకు లింక్ 1 భాగము. ఇక్కడ నుండి మళ్ళీ లింక్ 2 భాగం మొదలవుతుంది. ఎల్లంపల్లి నుండి మేడారం చెరువుకి, మేడారం నుండి లక్ష్మీపూర్ నుండి వరద కాలువ ద్వారా మిడ్ మానేరులోకి గోదావరి నీళ్లను పంపిస్తారు. ఇది లింక్ 2 భాగము. ఈ లింక్ 2 భాగాన్ని మనం నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మన తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, చూడాలి. మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.